మనం అందరం పూజారులం కావాలి. పూజారి అంటారో దానికి ఇంకో పేరు పెడతారో, ఏ పేరు పెట్టినా కానీ. సో అప్పుడు ఏమన్నా ఈ ఆర్యుల ఆధిపత్యం పోతుంది. అంటే వాళ్ళ సపోర్ట్ సిస్టమ్ తీసేయాలి, వాళ్ళకి ఫండ్స్ రాకుండా చేయాలి, వాళ్ళని ఏ పూజా కార్యక్రమాలకు వాడుకోవద్దు. పూజలు చేయించుకోవాలి మనకంటే బౌద్ధ సాంప్రదాయంలో, మూలవాసుల సాంప్రదాయంలో మనమే మన పూజలు చేసుకోవాలి. ఇవాళ సమ్మక్క సారలమ్మ ఉంది కదా, సమ్మక్క సారలమ్మ గుడికి పోయి మనం ఫండ్స్ వేయాలి. అక్కడ ఉండే కోయ వాళ్ళతోటి మనం పూజలు చేయించుకోవాలి, బైండ్లలో ఉంటే చేయించుకోవాలి. బ్రాహ్మణుల గుడిలకు పోవద్దు, బ్రాహ్మణ పూజారి ఉన్న గుడికి పోవద్దు. గ్రామ దేవతలలో ఇక్కడ మూలవాసులు ఎవరైతే పూజారులు ఉంటారో వాళ్ళు చేసుకోవాలి. ఆర్యవైశ్య గుడి ఉందనుకో, అందులో వైశ్యులే పూజారులు ఉండాలి. అర్థమైందా? ఈ శివుడు మూలవాసి యొక్క ఈ గ్రామ దేవతలు అమ్మవారు శివుని వైఫ్ యొక్క పార్వతీదేవి మూలవాసి. ఆమె యొక్క వివిధ రూపాలు ఎవరైతే ఆమె యొక్క ఫెరోషియస్గా ఉన్నారో వాళ్ళందరికీ శక్తి స్వరూపాలను పెట్టారు. కాబట్టి ఈ మూలవాసుల వాటికే మనం పోవాలి. అందులో యొక్క పూజారులు ఎవరు బ్రాహ్మణులు ఉండకూడదు. ఈ విధంగా చేసినప్పుడు బ్రాహ్మణుడు ఉన్న గుడికి ఎవడు ఒక చందా వేయకపోతే, వాళ్ళ హుండీలో 1 పైసా వేయకపోతే బ్రాహ్మణులు మాత్రమే వేస్తారు. ఎంత వస్తాయి బ్రాహ్మణులు వేస్తే? 1% ఉన్నారు వాళ్ళ జనాభా. 1% ఫండ్స్ వేస్తే వాడికి ఆ ఫండ్స్ ఏం సరిపోవు, వాళ్ళు బతకడానికి కూడా సరిపోవు. అర్థమైందా? బ్రాహ్మణికి ఆదాయం సోర్స్ తీసేయాలి, ఏ రకం కూడా సంపద రానియద్దు అందరికి. అంటే ఈ హిందువులను ఎడ్యుకేట్ చేస్తే, ఈ యొక్క క్షత్రియులని, వైశ్యులని, శూద్రులని ఈ బ్రాహ్మణ వ్యవస్థకి దూరం చేస్తే ఇక అది బ్రాహ్మణులు ఇక వాళ్ళు మళ్ళీ ఆర్య దేశానికి పారిపోవాలి. ఎందుకంటే బతుకుదెరువు లేదు కదా. కాబట్టి మనం ఫోకస్ ఏం చేయాలి, ఈ మిగతా 3 క్షత్రియులకి, వైశ్యులకి, శూద్రులకి మనం ఎడ్యుకేట్ చేయాలి. వీఆర్ డిఫరెంట్ ఫ్రమ్ ఆర్యాస్, వి హిందూస్ ఆర్ డిఫరెంట్ ఫ్రమ్ ఆర్యాస్. ఇది మనము ఎస్టాబ్లిష్ చేయగలిగితే, ఒక ప్రణాళికబద్ధంగా ప్రతి ఒక్కరికి అర్థమయ్యేట్టు చెప్పగలిగితే, తప్పకుండా ఈ కుల వ్యవస్థ ఎట్లా వచ్చింది, ఎందుకు మనని ఇట్లా ఈ మొద్దు పని చేయిస్తున్నాడు, ఈ కులపోడు ఈ కుల పని ఎందుకు చేస్తున్నాడు, వాడెందుకు కూర్చుని ముచ్చట చెప్తుండు, ఇది కరెక్ట్గా వాళ్ళ దిమాగ్లో ఎక్కడట్టు చెప్పగలిగితే ఈ ఆర్యులని పారదోలడం పెద్ద విషయం కాదు ఈ బ్రాహ్మణ వ్యవస్థని. ఆలోచించండి. దాంతోపాటు టెంపరీగా వాడైతే డైరెక్ట్ కొట్టాడు బ్రాహ్మణుడు, మనకి కొట్టే దమ్ము కూడా లేదు. కాబట్టి ఎవరినో మన శూద్రునే పంపిస్తాడు, బీసీ ఎస్సీ ఎస్టీని, లేకపోతే ఈ యొక్క క్షత్రియుడో వైశ్యుడో ఈ యొక్క శూద్రునే పంపిస్తాడు. బ్రాహ్మణుడు కొట్టడానికి రాడు, వానికి అంత ధైర్యం లేదు. కాబట్టి మనం ఏం చేయాలి, వాడు ఫస్ట్ కొట్టొద్దు, చట్ట ప్రకారం నేరం కాబట్టి ఫస్ట్ కొట్టొద్దు. వాడు ఒక్కడి కొడితే ఆత్మరక్షణ కోసం 10 కొట్టాలి. అంత అచీకట్లో వచ్చి కొడతాడు, ఎవడు చూడినప్పుడు కొడతాడు. కొట్టినప్పుడు వాడు మనం చంపడానికి వస్తే మనమే వాని ఆ కొట్టుట్లో చచ్చిపోయింది అనుకో, ఒక్కడు చచ్చింది అనుకో, వాడు ఇక మళ్ళీ ఎవడు కొట్టడానికి రాడు. సింపుల్. ఓకే, కాబట్టి ఆత్మరక్షణ చేసుకుంటే సెట్ రైట్ అవుతారు వాళ్ళు. అనిల్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ తోని కూడా నక్సలైట్లను చంపించిండు చంద్రబాబు. కరెక్ట్ బ్రదర్. చంద్రబాబు అనే దుర్మార్గుడు వాళ్ళతోటి ఫస్ట్ నుంచి బీజేపీ తోటే కుమ్మక్కైనాడు. దోసుకునే మెంటాలిటీ ఉన్నాడు ఎవడైనా ఈ బీజేపీ తోటే కుమ్మక్కైతారు. మీరు రాసి పెట్టుకోండి, ఈ బీజేపీ ఆర్ఎస్ఎస్ తోటి. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ తోనే కరెక్ట్. చంద్రబాబు అనేటప్పుడు కుట్రల బాబు అని పేరు, చంద్రబాబు కాదు. 420 అన్నాడు ఆయన, ఎందుకంటే ఏప్రిల్ 20 పుట్టిండంట. కానీ నేనేమంటా అంటే ఆయన పేరు కుట్రల బాబు. అర్థమైందా? కుట్రల బాబు దొంగ నా కొడుకు. ప్రశాంత్ మౌని, హలో సార్, గుడ్ మార్నింగ్.